ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ రెడీ అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వేదిక తమ ప్రాక్టీస్ క్యాంపును స్టార్ట్ చేసింది. అందుబాటులో ఉన్న ప్లేయర్స్ అంతా ఈ క్యాంపులో పాల్గొనగా టోర్నీ ప్రారంభానికి ముందు మెయిన్ ప్లేయర్స్ జట్టుతో కలువనున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న కేకేఆర్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. ఈసారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆరెంజ్ ఆర్మీ కోచ్తో పాటు కెప్టెన్ను మార్చింది. బ్రియన్ లారాపై వేటు వేసి డానియల్ వెటర్ని తమ హెడ్ కోచ్గా నియమించుకుంది. ఇక కెప్టెన్గా ఏడెన్ మార్కరం స్థానంలో వరల్డ్ కప్ ఇన్నింగ్స్ సారథి ప్యాట్ కమిన్స్ను నియమించుకుంది. ఐపీఎల్ 2024 సీజన్లో జట్టు బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసిన ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్లను కొనుగోలు చేసింది. కానీ ఎప్పటిలాగానే ఓవర్సీస్ ఆటగాళ్లపై కోట్లు ఖర్చు పెట్టింది. టోర్నీ రూల్స్ ప్రకారం తుది జట్టులో 4 విదేశీ ఆటగాళ్ల కంటే ఎక్కువ ఆడే అవకాశం లేదు. దాంతో ఎస్ఆర్హెచ్ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వేలంలో కొనుగోలు చేసిన ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. ఇక ఓవర్సీస్ కోటాలో ఈ ఇద్దరు బరిలోకి దిగడం కన్ఫర్మ్. ఓపెనర్ గా మయాంక్ అగర్వాల్ తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక లోయర్ ఆర్డర్ బ్యాటర్ గా అండ్ కెప్టెన్ గా పేసర్ గా ప్యాట్ కమిన్స్ తుది జట్టులో కొనసాగుతాడు. గాయాలైతే తప్ప ఈ ఇద్దరు ప్రతి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ గా చూసుకుంటే హెన్రీస్ క్లజన్ తుది జట్టులో ఉండటం ఖాయం. అతని విధ్వంసకర బ్యాటింగ్ కూడా జట్టుకు కలిసి రానుంది. ఇక పార్ట్ టైం బౌలర్ గాను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గాను మాజీ కెప్టెన్ ఏడెన్ మార్కరం తుది జట్టులో కొనసాగనున్నాడు. దాంతో గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సన్, వనిందు అసరంగా పజలక్ పరుకీలకు నిరాశ ఎదురవనుంది. మార్కరం, ట్రావిస్ హెడ్ అండ్ హెన్రీస్ క్లజన్లలో ఎవరైనా ఒకరు తుది జట్టులో ఆడే పరిస్థితి లేకుంటే గ్లెన్ ఫిలిప్స్ బరువులోకి దిగుతాడు. గ్లెన్ ఫిలిప్స్ బ్యాకప్ ప్లేయర్ గా టోర్నీ మొత్తం కొనసాగే అవకాశం ఉంది. ఇక ప్యాట్ కమిన్స్ కు బ్యాకప్ గా మార్కో జాన్సన్ ఆడవచ్చు. ఇక అసరంగా పజలక్ పరుకీకి మాత్రం తుది జట్టులో చోటు దక్కడం చాలా కష్టమే. ఒకవేళ మార్కరం విఫలమైతే ఫిలిప్స్ కు అవకాశం దక్కుతుంది. అతను కీపింగ్, బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. అన్నింటికంటే అతను సూపర్ ఫీల్డర్ కూడా. ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతారు. అండ్ వన్ డౌన్ గా రాహుల్ త్రిపాఠి బరిలోకి దిగనున్నాడు. ఇక 4వ స్థానంలో ఏడెన్ మార్కరం బరిలోకి దిగనుండగా కీపర్ గా హెన్రీస్ క్లజన్ 5వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఇక 6వ స్థానంలో అబ్దుల్ సమద్ లేదా ఉపేంద్ర యాదవ్లలో ఒకరు బరిలోకి దిగనున్నారు. ఇక 7వ స్థానంలో ప్యాట్ కమిన్స్ ఆడనున్నాడు. ఇక 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా షహబాజ్ అహ్మద్లలో ఒకరు ఆడే అవకాశం ఉంది. ఇక పేసర్లుగా 9, 10, 11 స్థానాల్లో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్లు ఆడనున్నారు. ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లేయింగ్ 11తో ఆడితే బాగుంటుందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.